ఏంటి డబ్బా తెస్తా పద్దాక సన్న డబ్బా అది సున్నం డబ్బా కాదే బాబు, ప్రోటీన్ డబ్బానే తల్లి. పద్దాక ఇసుకెత్తావు. ఒక్కసారి వదిలేసి, ఏం కాదు, నాకు తెలియదు కదా. దేని చెప్తున్నావు? ప్రోటీన్ సున్నం డబ్బాను తేమాక. అమ్మా బాడీ బిల్డింగ్ కావాలి, కండలు పెంచాలంటే ప్రోటీన్ పౌడర్ కావాలమ్మా. ఒక్కసారికి లోపల పంపించమ్మా. ఒకసారి నా తెలియదు కదా. ప్రతిసారి మీరు ప్రోటీన్ డబ్బా ఇంటికి తీసుకొచ్చినప్పుడల్లా మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఆ పాన్స్ పౌడర్ డబ్బా ఏంట్రా, ఆ సున్నం డబ్బా ఏంట్రా అని చెప్పేసి మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారా? ప్రోటీన్ పౌడర్ అనేది న్యాచురల్లా లేదంటే స్టెరాయిడా? ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేస్తారు? ప్రోటీన్ పౌడర్ ఫ్యాట్ లాస్ జర్నీలో ఎలా తీసుకోవాలి, మజిల్ గెయిన్ జర్నీలో ఎలా తీసుకోవాలి? మన ఇండస్ట్రీలో చాలా వరకు ఫేక్ ప్రొడక్ట్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. సో వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వెదర్ ఆన్లైన్లో ఎలా చేయాలి, ఆఫ్లైన్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, కాస్ట్ ఎంత ఉండొచ్చు, అలానే వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీరు కనుక స్కిప్ చేస్తే మటుకు మీకు ఏమీ అర్థం కాదు. అందరికి నమస్కారం అండి. మొదటిసారి ఈ ఛానల్కి వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫిట్నెస్, హెల్దీ రెసిపీస్, కాంపిటీషన్కి సంబంధించి చాలా రకరకాలైన వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి మంచి క్రియేటివ్గా, ఇన్ఫర్మేటివ్గా మనం అయితే కంటెంట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంట్రో చూసారు కదండి, ఒక మంచి ఇంట్రో అయితే ఇచ్చాను, అది కూడా మీ ఐ క్యాచ్ చేసే విధంగా. అసలు ప్రోటీన్ పౌడర్ మనం ఎందుకు తీసుకోవాలి? బేసిక్గా అండి, మనం ఇండియన్స్, మన భారతదేశంలో ప్రోటీన్ కంటెంట్ తీసుకునేది చాలా చాలా తక్కువ అండి. అంటే మన డైలీ యాక్టివిటీలో, అంటే మనం తీసుకునే ఫుడ్ మనం చాలా తక్కువ తీసుకుంటాం. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్కువ కాబట్టి మనం గుడ్లతో సరిపెడతాం. సరిపోన మూలాన మనం ఎక్స్ట్రాగా ప్రోటీన్ అనేది తీసుకుంటాం. అది ఎలా అంటే ఎస్పెషల్లీ జిమ్ గోవర్స్కి బాగా రిలేటివ్ అండి ఈ ప్రోటీన్ పదం. ప్రోటీన్ అని చెప్పేసి ఎక్కువ ఈ ఓడైతే రన్ అవుతూ ఉంటుంది. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, జిమ్ అదర్ యాక్టివిటీ చేసేవాళ్ళు కానీ వాళ్ళ డైలీ ప్రోటీన్ గోల్ని హిట్ చేయాలని చెప్పేసి టార్గెట్ అయితే చేస్తారనమాట. అదే ప్రాసెస్లో ఇదైతే కంప్లీట్గా న్యాచురల్ అండి. న్యాచురల్ ఎలా అంటే పాలు, మనం డైలీ కాఫీ, టీ ఎలా తాగుతామో ఆ వాటిలో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు అనమాట. సో పాల నుంచి వచ్చేది ఏంట్రా అంటే పెరుగు, మజ్జిగ, అలానే గీ, పన్నీర్, చీజ్, ఇవన్నీ. అసలు ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేస్తారు? పొయ్యి మీద పెట్టిన ఉడుకుడుకు పాలని మనం కాసేటప్పుడు ఒక నిమ్మకాయ ఉంది చూసారా, నిమ్మకాయని పిండినప్పుడు ఒక చీజ్ సపరేట్ అయిపోతాయి అన్నమాట. వేడిగా కాసేటప్పుడు ఆ వెన్న ఏదైతే సపరేట్ అయిపోయి పాలు నీళ్లు ఏదైతే ఉందో ఆ మిశ్రమమే ప్రోటీన్ అన్నమాట. దాని ద్వారానే ప్రోటీన్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మనం మార్కెట్లో చాలామంది బిగ్గెస్ట్ కంపెనీలన్నీ తయారు చేసేది ఈ ఏదైతే సపరేట్ అయిపోయినా దాని ద్వారానే తయారు చేసేది అనమాట. వీటిల్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. అది ఎలా అంటే ఫస్ట్ రా వే ప్రోటీన్ ఎలా తయారు చేస్తారంటే తక్కువ అంటే చాలా తక్కువగా ప్రాసెసింగ్ చేసి దాన్ని, అంటే మామూలుగా ముందు పాలు ఏదైతే ఉందో దాంట్లో న్యాచురల్ న్యూట్రియంట్స్ ఎలా అయితే ఉంటాయో వాటిని చాలా తక్కువగా అన్ఫ్లేవర్డ్గా అయితే దీన్ని తయారు చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి రా వే ప్రోటీన్ తర్వాత వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అండి. దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఇది రా వే ప్రోటీన్ ఉంది చూసారా, దాన్ని ఏదైతే తయారు చేసింది ఉందో న్యాచురల్ న్యూట్రియంట్స్ని, అంటే దాంట్లో న్యాచురల్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి వచ్చేసరికి దాన్ని తగ్గించి డైజెస్టివ్ ఎంజైమ్ని ఇంట్రడ్యూస్ చేసి అలానే కెమికల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో దాని ద్వారా మన డైజెషన్ కూడా కొంచెం క్విక్గా అయ్యేటట్టు బాగుంటుందన్నమాట ఈ ప్రోటీన్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది వే ఐసోలేట్. సో వే ఐసోలేట్లో ఏంటంటే ముందు ఏదైతే జరిగిందో వే కాన్సన్ట్రేట్లో ఏదైతే జరిగిందో దాన్ని నెక్స్ట్ ప్రాసెస్లో 0 కార్బ్స్ 0 ఫ్యాట్స్ అనమాట, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి వే హైడ్రోలైజ్లో సేమ్ వే ఐసోలేట్ ఎలా ఉందో హైడ్రోలైజ్ కూడా అలాగే ఉంటుంది. బట్ డైజెషన్ స్పీడ్ ఉంటుంది, అబ్జార్ప్షన్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఏం లేదండి, పాలు ఎవరికైతే పడదో ముందు, అంటే నా ఫ్రెండ్స్లో చాలామంది పెరుగు, మజ్జిగ తీసుకోరనమాట. వాళ్ళకి తీసుకోనప్పుడు వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అంటే బేసిక్గా హైడ్రోలైజ్ కూడా పాలతోనే వచ్చేది. సో దీన్ని ఏం చేస్తారంటే బాగా హైడ్రోలైజ్ చేసి ఈ ప్రోటీన్ అయితే తయారు చేస్తారన్నమాట. తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్ మాట్లాడుకుందాం. ఈ రా వే ప్రోటీన్ అయితే ఎవరైనా అఫోర్డబుల్ చేయొచ్చండి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అనమాట. అంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ చాలా తక్కువ ఉండటం వలన
చాలామంది రా వే ప్రోటీన్కి వెళ్ళిపోవచ్చు, అంటే వెళ్ళిపోతారు. నేను చాలామంది చూశాను, అన్న తక్కువలో తక్కువ ఒక బడ్జెట్లో మా బడ్జెట్లో చెప్పన్నా అని చెప్పేసి నాకు జిమ్లో అక్కడక్కడ కనబడతారు అనమాట. వాళ్ళని సజెషన్ అడుగుతారు. నేను సజెషన్ ఆ కంపెనీ ఈ కంపెనీ అని చెప్పను, కానీ బట్ ఇట్లా ఉంది అని అయితే చెప్తానమాట. సో తక్కువలో తక్కువ ఓకే, అది దానికైతే వెళ్ళొచ్చు అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వే కాన్సన్ట్రేట్. ఇది ఇప్పుడు నేను ఏదైతే తీసుకుంటున్నానో, అంటే మన బాడీ బిల్డింగ్ సంబంధించి, కాంపిటీషన్కి సంబంధించి నా బడ్జెట్లో ఉండేటట్టు, ఎందుకంటే నాకు ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక బాడీ బిల్డర్గా. సో నేనైతే వే కాన్సన్ట్రేట్ అయితే తీసుకుంటాను. అంతకుముందు ఏంట్రా అంటే వే ఐసోలేటే తీసుకున్నా, బట్ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వే ఐసోలేటెడ్ కాన్సన్ట్రేట్ అనేది తీసుకున్నానండి. 80% కాన్సన్ట్రేట్, అలాగే డైజెస్టివ్ ఎంజైమ్ ఉండేటట్టు. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అంటే అందరి బాడీలో ఒకే రకంగా ఉండవు. డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసండి వే ఐసోలేట్ అనమాట. వే ఐసోలేట్ ఏంట్రా అంటే ఏం లేదండి, పెద్ద తేడా ఏం లేదు దానికి వే కాన్సన్ట్రేట్కి వే ఐసోలేట్కి పెద్ద తేడా ఏం లేదు. తేడా ఏంట్రా అంటే జస్ట్ 50 క్యాలరీస్ 100 క్యాలరీస్ సుమారుగా అంత ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ నేను క్యాలరీస్ కౌంట్ చెప్పట్లేదు. సుమారుగా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు వేసే కెమికల్స్ కానీ ఏదైనా కానీ సంథింగ్ వగేరా కెమికల్ ఫ్రీ ఉంటాయి, చాలా ఉంటాయి. అవి మీరు కొనేటప్పుడు ప్రోడక్ట్ని క్లియర్గా ఇంగ్రీడియంట్స్ ఏం వేసారు అనేది మీకు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ మనం ఫ్యాట్ లాస్కి మీకు ఒక 50 క్యాలరీస్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు వే ఐసోలేట్ వెళ్ళండి. లేదు నాకు 50 క్యాలరీస్ డస్ నాట్ మ్యాటర్ అనుకుంటే వే కాన్సన్ట్రేట్కి వెళ్ళిపోండి. ఇట్స్ అప్ టు యూ. మీ బడ్జెట్ ఎట్లా ఉంది ఏంట్రా అన్నది ఇది మీ చేతుల్లోనే ఉంది. తర్వాత వే హైడ్రోలైజ్డ్ ఉంది చూసారా. ముందు చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఇలాగా పాలుకి చాలా పాలు కానీ పెరుగు కానీ తాగడానికి చాలా ఇబ్బంది పడతాడు. చీ అంటారు అనమాట. పాలు కానీ వాసన కానీ మజ్జిగ కానీ ఇట్లాంటి చిన్న ప్రోడక్ట్ పెడితే అరే బాబు ఆమడ దూరం వెళ్ళిపోతాడు అనమాట. వద్దురా నాయన నీకు దండం పెడతా అని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఈ వే హైడ్రోలైజ్ అనమాట. స్టిల్ అది పాలతోనే తయారు చేస్తారు, బట్ ఏంట్రా అంటే డైజెస్టివ్ సిస్టంలో త్వరగా అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్ అయిపోవటం, అలానే డైజెషన్ కూడా త్వరగా ఈజీగా అవ్వటానికి అయ్యేటట్టు ఇదైతే డిజైన్ చేసిపడి ఉంది. కాస్ట్ వచ్చేసి టూ మచ్ కాస్ట్లీ. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 kgs డబ్బా వచ్చి 10,000 11,000 12,000 అట్లా డిపెండ్ అనమాట. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఉంది. సేమ్ ఐసోలేట్ ఏదైతే ఉందో అది కూడా అంతే. దాని మీద కొంచెం ఒక 3,000 4,000 అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోలైజ్ 12,000 15,000 ఉందనుకోండి, ఇది వచ్చి 10,000 ఉంటుంది. కాన్సన్ట్రేట్ వచ్చి ఒక 6,000 7,000 అలా ఉంటుంది. రా అయితే 2,000 అట్లా ఉంటుంది. సుమారుగా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మీరు చెక్ చేసుకొని మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీరు చూసుకోండి. ఈ పాటికి ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగుంది భయ్యా, నేను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎక్కడ కొనుక్కోవచ్చు, ఎలా కొనుక్కోవచ్చు, అలానే ఫేక్ ప్రోడక్ట్స్ని దాన్ని అధిగమించాలి, వాటిని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ ఒకసారి క్లారిటీ ఇవ్వండి అంటే మేమున్నా వెయిట్. ఇప్పుడు మీకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అని చెప్పేసి మీకు ఒక సప్లిమెంట్ స్టోర్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను. పదండి. ఫైనల్గా అయితే మనం సప్లిమెంట్ స్టోర్కి అయితే వచ్చాం. సప్లిమెంట్ స్టోర్ పేరు వచ్చి ద కెఫీన్ షాప్, వన్ స్టాప్ సప్లిమెంట్ స్టోర్ అండి. ముఖ్యంగా వన్ ఆఫ్ ద టాపెస్ట్ సప్లిమెంట్ స్టోర్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. వీళ్ళు ఇంపోర్టెడ్ అలానే మేడ్ ఇన్ ఇండియాలో తయారు చేసిన సప్లిమెంట్స్ అన్నీ ప్రతి గ్రామానికి అలానే సిటీలో అందరికీ చేరువయ్యేటట్టు సప్లిమెంట్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, భయా నేను ఎలా నమ్మాలి, ఎందుకంటే మార్కెట్లో ఫేక్ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి అని. సో మీకోసం నేను చూపిస్తాను. వీళ్ళ దగ్గర సర్టిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి సర్టిఫికేట్స్ చూపిస్తాను రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో. సో ప్రతి కంపెనీకి ఒక్కొక్క కంపెనీకి ఆన్ కానీ ఇక్కడ చాలా మల్టీ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆను, బిఎస్ఎన్, ఐసోప్యూర్, జిఎక్స్ఎన్, బోన్ అథ్లెట్, అట్లాగే మజిల్ బ్లేస్, చాలా ల్యాబ్రాడో, ఇవన్నీ చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిటిలో ఈయన సర్టిఫికేషన్ అయితే ఉంది. ఇంకా మీకు నమ్మకం కలగకపోతే నేను డిస్క్రిప్షన్లో మజిల్ బ్లేస్ ఇంకా వేరే రకరకాల కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిల్లో ఈయన ఆథరైజ్డ్ లింక్స్ అయితే ఉన్నాయండి ద కెఫిన్ షాప్ గురించి. సో అవి కూడా చెక్ చేసుకోండి. అలానే
వీళ్ళు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. వాటికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎటువంటి ప్రోడక్ట్ కావాలన్నా, సప్లిమెంట్స్ కావాలన్నా మీరు వాళ్ళకి వెళ్ళి డిఎం చేయండి. ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. చాలా సప్లిమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చేయండి. అంటే మనం లాస్ట్ టైం మనం షో ఆడినప్పుడు, ఐసీఎన్కి ఆడినప్పుడు చాలా మటుకు ప్రోడక్ట్స్ ఎక్కడ కొన్నావు, సప్లిమెంట్ స్టోర్ ఎక్కడ ఉంది భయ్యా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశారనమాట. ఎస్పెషల్లీ మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అనమాట. సో లాస్ట్ టైం మనం చాలా వరకు ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఈ స్టోర్లోనే కొనింది. సో నేను ఇప్పుడు దాకా ఏ సప్లిమెంట్ కొన్నాను, ఏం కొన్నానని రివీల్ చేయలేదు. రానున్న రోజుల్లో ఏ సప్లిమెంట్, నేను వాడే సప్లిమెంట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో, కపుల్ ఆఫ్ వీడియోస్లో నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇంపోర్టెడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కెఫిన్ షాప్లో అయితే ఉంటుంది. సో అంతా బాగుంది. మళ్ళీ అందరికీ చక్కనైన క్లారిటీ ఇచ్చావు భయ్య సప్లిమెంట్స్ గురించి, సర్టిఫికేషన్ గురించి, ఆన్లైన్ గురించి, ఆన్లైన్ వెబ్సైట్లో ఎలా ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవాలి, తర్వాత ఏది కాంప్లిమెంటరీస్ ఏమిస్తున్నారు, ఫైనల్గా ఫేక్ ప్రోడక్ట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ మనతో మాట్లాడతాను. అంటే ఐడెంటిఫై ఎలా చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడటానికి ద కెఫిన్ షాప్ ఓనర్ అయితే మనతో పాటు ఉన్నారు, సమీర్ ఖాన్ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం ఎలా ఐడెంటిఫై చేయాలని. రండి. హాయ్ బ్రో. హాయ్. ఏదైనా బ్రాండ్ చెప్పండి, పర్టికులర్గా అని లేదు, ఏదో ఒక బ్రాండ్. మోస్ట్లీ అందరూ అడిగేది మజిల్ బ్లేజ్, ఆన్, మజిల్ టెక్ ఇవన్నీ అనమాట. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇంపోర్టెడ్ బ్రాండ్స్ అన్ని మేడ్ ఇన్ ఇండియా అయిపోయాయి. మేడ్ ఇన్ ఇండియా అయిపోయాక ఏం చేస్తారంటే పర్ కేజీ ప్రైస్ ఉంటుంది. టోటల్ ఇది 1 kg ప్రైస్, 1 kg ప్రైస్ ఉంటుంది. అదే పెద్ద సైజ్ అయితే ఇది వస్తుంది 2.5 kg. దీనికి ఒక 1 kg ప్రైస్ ఉంటుంది, ప్రింటెడ్లో వస్తుంది. 1 kg ప్రైస్, ఓవరాల్ ఎంఆర్పి ఇలా మెన్షన్ అయ్యి వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రతి దానికి ఏంటంటే మీరు వెబ్సైట్లో అథెంటికేషన్ చేసుకోవచ్చు, స్క్రాచ్ చేసి. ఓకే. ఓకే. మళ్ళీ ఏంటంటే ప్రతి దానికి ఇంక్లూడింగ్ బిల్ అన్నమాట. నా దగ్గర ఆన్ ఒక ప్రైస్ ఉంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ 18% ఇంక్లూడింగ్ ఆ ప్రైస్ వస్తుంది. ఇది ఏదైనా కొనండి, పీనట్ బటర్ కొనండి ఇంక్లూడింగ్ జిఎస్టీ 12% జిఎస్టీ యాడెడ్ వస్తుంది. ఓట్స్ కొనండి, ఓట్స్ ఎనీథింగ్ విత్ బిల్ వస్తాయి అన్నమాట. సేమ్ అలాగే కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్, బాగా ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఓకే ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి అన్నమాట. ఓకే. మన దగ్గర ఫ్రీక్వెంట్గా వచ్చేది ఏంటి బ్రో? డైమటైజ్ 365 days దొరకదు. ఓకే. దీనికి అఫీషియల్ ఇంపోర్టర్ ఒకటే ఉన్నాడు, మజిల్ హౌస్ ఇండియా. ఓకే. ఇతనే అఫీషియల్ ఇండియాలో అయితే అతనే. ఓకే. దీనికి కూడా మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఓకే. సేమ్ అంతే, ముందు ఆన్కి ఎలా చేసాము దీనికి కూడా అంతే అనమాట. ఇప్పుడు ఇండియన్ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా వచ్చేసి మజిల్ టెక్, ఆన్ మేడ్ ఇన్ ఇండియా. ఓకే. ఇవన్నీ అంతే ప్రింటెడ్ వస్తాయి అనమాట. పర్ కేజీ వెయిట్, ఓవరాల్ ఎంఆర్పి. ఓకే. ఓకే. ఇది కూడా మీకు ఏంటంటే డైరెక్ట్ మజిల్ టెక్ సైట్లో విత్ ప్రాపర్ బిల్ అంతా మన దగ్గర దొరుకుతుంది అన్నమాట. ఎవ్రీథింగ్ విత్ బిల్, 18% జిఎస్టీ ఇంక్లూడెడ్. ఈవెన్ ఆన్లైన్లో ఏంటి బ్రో? ఆఫ్లైన్ పరిస్థితి ఓకే, ఆన్లైన్లో కూడా సేమ్? ఆన్లైన్లో కూడా అంతే సేమ్. మీరు ఏదైనా కొనండి, చెక్అవుట్లో మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ అయ్యే మీకు ప్రైస్ మెన్షన్ అయి ఉంటుంది. ఓకే. జిఎస్టీ బిల్ మీరు ఏదైనా కొంటే ఇప్పుడు 1 kgకి మీకు ఒక ఫ్రీబీ ఇవ్వగలను. ఓకే. 2 kg ఎనీ బిగ్గర్ సైజ్ దానికి తగ్గట్టుగా నేను మీకు ఫ్రీబీస్ ప్రొవైడ్ చేయగలను. అంటే మనం ఏదైతే కార్ట్లోకి యాడ్ చేస్తామో దానికి తగ్గట్టుగా మనం మిగతా ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో మీరు బల్క్లో కానీ లేదు నార్మల్గా ఇండివిజువల్గా కావాలన్నా సరే మన ద కెఫిన్ షాప్ సప్లిమెంట్ స్టోర్ని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్ అలానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసారు కదా సప్లిమెంట్ స్టోర్ ఎలా ఉంది, వాళ్ళ ఇచ్చే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ సర్వీసెస్ చూసారు కదా. సో ఇప్పుడు మనం సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఏం లేదండి, కొంతమందికి ప్రోటీన్ పడిద్ది, పడదు. అది ఎలా అంటే డైజెషన్ ఇష్యూ అనమాట. అంటే ముందు ఏదైతే చెప్పానో మీకు సూటబుల్గా ఉన్నది ఏదైతే ఉందో ఆ సప్లిమెంట్ని మీరు చూస్ చేసుకున్న ఆ ప్రోటీన్ని మీరు చూస్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీలో ప్రోడక్ట్ నచ్చలేదు లేదా పడలేదు అనుకోండి, ఫస్ట్ మీరు శాంపిల్ పీస్ని తీసుకోండి. అంటే కంపెనీకి శాంపిల్ పీస్ తీసుకుని ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. వర్కౌట్ అయితే ఓకే, లేదు ఇంకో కంపెనీలో కూడా వర్కౌట్ అవ్వట్లేదంటే ఏదో పర్టికులర్గా మీ హెల్త్లో, మీ గట్ హెల్త్లో కానీ మీ హెల్త్లో కానీ ఏదో సంథింగ్ ఇష్యూ అయితే నడుస్తుంది. ఒక న్యూట్రిషనిస్ట్, మంచి న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని
కనుక్కుని వాళ్ళతో చెకప్ చేసుకుని మీ బాడీని అనాలిసిస్ చేసుకుని మీరు ముందుకెళ్ళండి. థింక్ మీకు ఈ కంటెంట్ అయితే నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అలానే మీకు కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్, నెక్స్ట్ రానున్న వీడియోస్ మీకు ఎలా కావాలి అనుకుంటున్నారో ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్.